వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సుదీర్ఘ కాలం తర్వాత గులాబీ దళపతి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ జగిత్యాల గడ్డ పైన గర్జించబోతున్నారు. సరే, సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్ష పార్టీ, మరోవైపు గడిచినటువంటి 10 ఏళ్ళు ఆయన సీఎంగా కొనసాగినటువంటి నేపథ్యంలో కేసీఆర్ అనగానే అందరి దృష్టి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం మాట్లాడతారనే అంశాల మీద చాలా వరకు క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో, పార్టీలో కూడా కొంత నూతన ఉత్సాహం, ఉత్తేజం నిండే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అనే అంశాల మీద. అయితే ఇక్కడ మరోవైపు ఆయన ఫామ్ హౌస్ నుంచి తాజాగా కూడా అసెంబ్లీ సమావేశాలు రావాలని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటం. ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఒక్కసారిగా తెలంగాణ జనం నుంచి రావటం. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జగిత్యాల గడ్డపైన జాయిన్ అవ్వటం. ఇవన్నీ చూస్తుంటే కొంత రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా చాలా యాక్టివ్‌గా, చాలా వేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే కొంత గాలి గులాబీ వైపు వీస్తోంది. అటు ఒకప్పుడు హస్తం పార్టీ వైపు వీచినటువంటి గాలి. అయితే ఇప్పుడు దీన్ని అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి అనేక కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేసీఆర్ లాగా మారిపోయినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఈ జగిత్యాల సభకు, జగిత్యాల్లో ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టించే ఒక కార్యకలాపాలకు తెరలేపాడు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే 20వ తారీఖు సభ అని ప్రకటన వచ్చిందో ఆ రోజు నుంచి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దాని మీద చాలా వరకు వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకటి, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అలొకేషన్ అయినటువంటి వర్క్స్ని ఇవాళ రోడ్లు తవ్వించి స్టార్ట్ చేయటం. తర్వాత ఇవాళ అక్కడ బస్సులు ఇవ్వకుండా అడ్డుకోవటం, అట్లాగే సభా వేదికకు సంబంధించి వ్యవహారం, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చింపేయటం. అంటే ఏర్పాట్లు ఒకవైపు అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు, లీడరు ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా చించేయటం. మరోవైపు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ఈయన అదే రోజు అదే టైంలో మేడిగడ్డ టూర్‌కి తెరలేపటం. మరి ఎందుకు ఇవాళ మేడిగడ్డ 2.5 సంవత్సరాలుగా గుర్తురానటువంటి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? మరోవైపు పెద్ద ఎత్తున అదే బహిరంగ సభకు ధీటుగా అదే రోజు ఇవాళ కాటారంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయటం. ఇదంతా చాలా వ్యూహాత్మకంగా కనిపియట్లేదా? అంటే ఇవాళ రాజకీయంగా ఎత్తుగడ అనుకోవాలా? లేదు అంటే కేసీఆర్ గారినో లేకుంటే బీఆర్ఎస్ పార్టీనో అడ్డుకట్ట వేసే కుట్ర అనుకోవాలా? లేకుంటే ఇన్ని రోజులు గుర్తురానటువంటి మేడిగడ్డ ఇవాళే రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తొచ్చింది అని అనుకోవాలా? నిజంగా ఇవాళ మేడిగడ్డకి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా? ఎందుకు? అంటే సమాధానం లేదు. మరోవైపు ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడికెళ్ళి కేసీఆర్ గారు బహిరంగ సభలో ఏ టైం అయితే మాట్లాడతారో అదే టైంలోనే రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ టైమింగ్స్ కూడా పెట్టుకోవటం. మరి ఇది ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనుకోవాలా? లేకుంటే ఏమనుకోవాలి? అంటే కనీసం సభను అడ్డుకుంటున్నారు. అదే నేపథ్యంలో ఇవాళ మీడియాలో ఫోకస్ కాకుండా చూసే ప్రయత్నం. మరి లైవ్ టెలికాస్ట్స్‌లో కూడా తెలంగాణ జనమంతా, తెలంగాణ ప్రజానీకమంతా కేసీఆర్ ఏం మాట్లాడతాడు అని అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం. అంటే ప్రతిపక్షాలకు స్పేస్ లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు అంత భయం రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అంటే? ఒకప్పుడు కేసీఆర్ బయటికి రాలేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి బయటకొచ్చిన తర్వాత ఎదుర్కోవాలి కదా! అదే రోజు అదే టైంలో మీటింగ్ పెట్టుకోవటం ఏంటి? అంటే సరే పోనీ, ఎవరి స్పీచ్‌లు పవర్‌ఫుల్లు? ఇవాళ జనం ఎవరి స్పీచ్‌లు చూస్తారు? సహజంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ మాట్లాడితే అందరూ వెయిట్ చేస్తారు. మనకు తెలుసు తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారి యొక్క మాటల మాంత్రికుడు అని తెలుసు. ఆయన మాటలకు ఎంత వరకు అట్రాక్ట్ అవుతామని తెలుసు. ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద పెద్ద ఎత్తున ఒక అంచనాలు ఉంటాయి. మరి అనేక సందర్భాల్లో గడిచినటువంటి కాలంలో విమర్శల్లో కొంత పదును తగ్గినప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు అనుకున్నారు. అదేంటి కేసీఆర్ గారని ఏదో మాట్లాడతారనుకుంటే ఇలా మాట్లాడారేంటి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే జనాల ఎక్స్‌పెక్టేషన్ చాలా పీక్స్‌లో ఉంటుంది కేసీఆర్ గారి యొక్క స్పీచ్‌కి. ఇవాళ ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తారు. ఇవాళ ఇప్పుడున్నటువంటి 2.5 కాలంలో ఈ యొక్క 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ప్రశ్నిస్తారు. అట్లాగే అధికార పార్టీ కేంద్రంలో బీజేపీ ఉంది. వాళ్ళ యొక్క విధానాలను ప్రశ్నిస్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రశ్నిస్తారు. హామీలు అమలు చేయనటువంటి విధానాన్ని ప్రశ్నిస్తారు. అంటే ప్రజల కోసం, ప్రజల తరఫున ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. దాన్ని జీర్ణించుకోకుండా ఇవాళ మేడిగడ్డలో సేమ్ టైంలో మీరు కూడా అదే టైంలో
బహిరంగ సభ పెట్టడం ఎంతవరకు కరెక్టు? సరే పోనీ. ఆయన ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు సేమ్ టైమ్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లొస్తే ఈవెన్ లైవ్ టెలికాస్ట్ అయ్యే టీవీ ఛానల్స్ ఎట్లా లైవ్ ఇస్తారు? సరే ఆబ్ ఆబ్వియస్‌గా రేవంత్ సీఎం కాబట్టి కొంత ఆయన వైపు మొగ్గు చూపినా ప్రజలు ఆయన్ని చూసే పరిస్థితి లేదు. ప్రజలు రేవంత్ రెడ్డి గారి స్పీచ్‌లు అంటే విసిగి వేసారిపోతున్నారు. అంటే ఒకసారి ఒక వ్యతిరేక పవనాలు వీసిన తర్వాత మనం ఏది చేసినా అది వ్యతిరేకంగానే కనిపిస్తది జనాలకి. ఇవాళ ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అంటే మళ్ళీ మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం సంబంధించో, మేడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసింది, అట్లా చేసింది. ఇవాళ వేల కోట్ల అవినీతి కుంభకోణం జరిగిపోయింది. అందుకే కూలిపోయింది. మళ్ళీ సేమ్ అదే పాట. కాళేశ్వరం, కూలేశ్వరం ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే పాట పాడిందే పాడరా పాచిపల్లి దాసిని అక్కడికి పోయి అదే పాటే పాడే అవకాశాలే ఉంటాయి. మరి ఆ పాటని వినటానికి జనాలు వెయిట్ చేస్తారా? లేదు కేసీఆర్ గారు మాట్లాడే మాటలకు వెయిట్ చేస్తారా? ఇవాళ కేసీఆర్ గారు బహిరంగ సభ అనంగానే జనాలందరూ కూడా తరలిపోతున్నారు జగిత్యాలకి. అసలు లక్షలాది మంది జనం జగిత్యాల బాట పడతా ఉన్నారు. ఇవాళ ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి గారికి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. మొన్న మేడిగడ్డకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. మీరు అధికారులు పెట్టో, ఇంకోరిని పెట్టో, భయపెట్టో మందిని దోలుకోవటం కాదు సభలకి. వాలంటరీగా రమ్మానండి అని సవాల్ విసిరారు. నిజంగానే వాలంటరీగా వచ్చే పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డి గారి సభకు? ఆయన అట్లా మాట్లాడుతుంటే ఇటు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఎన్ని లేవు? మన సిద్దిపేటలో అదే పరిస్థితి. ఇట్లా ఏ సభ తీసుకున్న అదే పరిస్థితి కదా! మరి ఇవాళ ఎందుకు సరే మీరే బీఆర్ఎస్ పార్టీ ఉండనీయకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణలో అయిపోయింది, బ్రాండ్ కేసీఆర్‌ని తుడిచేస్తాం. ఎక్కడ తుడిచారు? చరిత్రలో ఏం చేశారు? బీఆర్ఎస్ ఏం చేసింది? కేసీఆర్ ఏం చేశాడు? కాంగ్రెస్ ఏం చేసింది? రేవంత్ ఏం చేశాడు? ఇవి జనాలకు తెలుసు కదా! ఇవాళ అదే టైంలో మీటింగ్ పెట్టడం, అదే మేడిగడ్డ టైంలో అంటే మొత్తం మీడియా స్పేస్‌ని, పత్రికల్లో వచ్చే వార్తల స్పేస్‌ని కూడా ఈయన గ్రాబ్ చేసే ప్రయత్నం. అంటే బ్యానర్ పేజ్‌లో కేసీఆర్‌ది సగం వస్తే, సగం పేజ్‌లో రేవంత్ రెడ్డి గారిది కూడా రావాలని ఒక కుట్ర. అంటే భయం. సహజంగా ఇట్లాంటివి ఏముంటాయంటే ఒక రకమైనటువంటి భయం వెంటాడుతుంటుంది. అంటే ఎక్కడ వదిలేస్తే చేజారిపోతుందో. అంటే సీఎం కుర్చీ సీట్ అంటే అంత భయం ఎందుకో నాకైతే అర్థం కావట్లే. అంటే ఆయనకి ఎక్కడ గ్యాప్ వస్తే సీట్ ఎగిరిపోతుందో అన్న ఒక వణుకు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇవాళ సేమ్ టైం, సేమ్ డేట్, సేమ్ అక్కడ ఆయన మేడిగడ్డలో బహిరంగ సభ పెట్టి, స్పీచ్ పెట్టి, ఆయన జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు? దానివల్ల ఏం సందేశం ఇస్తాడు? పలచబడతాడు జనాల్లో. అంటే ఒకప్పుడు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి యొక్క పేరును కూడా కేసీఆర్ గారు తీసినటువంటి సందర్భాలు లేవు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు. ఎక్కడ రాజకీయ వేదికల మీదైనా, లేకుంటే బహిరంగ సమావేశాల్లోనైనా, లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్‌లో గాని, ప్రెస్ మీట్స్‌లో గాని ఆయన డైరెక్ట్‌గా రేవంత్‌ని టార్గెట్ చేయట్లా. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. పార్టీలో ఉన్నటువంటి మంత్రులను టార్గెట్ చేస్తున్నాడు తప్పితే ఈయన పేరు కూడా ఉచ్చరించడానికి ఆయన సుముఖంగా లేడు. అంటే ఆయన రేంజ్ కాదు అని ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు కేసీఆర్. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు? నాది కేసీఆర్‌ది ఒకే రేంజ్ అని. కాదు, అట్లా కుదరదు. ఒకవేళ సీఎంగా ఆయన చేసి ఉంటే 10 ఏళ్ళు ఉండొచ్చు. మీరు సీఎంగా ఇప్పుడు చేసి ఉండొచ్చు. కానీ ఆయన రేంజ్ వేరు, మీ రేంజ్ వేరు. ప్రజల దృష్టిలో తెలంగాణ బాపుగానే కేసీఆర్‌కి ముద్ర ఉంది. ఇప్పటికి కూడా ఉద్యమ నాయకుడు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపినటువంటి నాయకుడు, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్న నినాదం ప్రజల్లో ఉంది. ఇవాళ జీవన్ రెడ్డి ఇదే వేదిక నుంచి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి నినాదం ఏంటి? రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం. గతంలో ఏం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది? కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. మరి ఇవాళ ఎవరు రావాలి, ఏం కావాలి అంటే కేసీఆర్ కావాలి, రేవంత్ పోవాలి అనే నినాదం ఇవాళ తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ పట్టణాల్లో, తెలంగాణ జనమంతా మాట్లాడుకుంటున్నారు కదా! మరి ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు సీరియస్‌గా తీసుకోకపోతే, అంటే కేసీఆర్ బయటకు వస్తుండనే ఉద్దేశంతోటి ఆయన అత్యంత సీరియస్‌గా తీసుకొని, సభను అడ్డుకునే విషయంలో గానీ, అధికారులను పెట్టి అడ్డం పెట్టి ఇవాళ అడ్డంకులు క్రియేట్ చేస్తున్నటువంటి విషయం కానీ ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజల్లో ఒక ఎటువంటి అభిప్రాయం క్రియేట్ అవుతుందో మీరు కూడా చెప్పండి మిత్రులారా. కింద కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి. మరి ఇవాళ ఎవరు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఉంది? నిజంగా కేసీఆర్ గారి స్పీచ్ పవర్ఫుల్లా? రేవంత్ స్పీచ్ పవర్ఫుల్లా? జనాలు ఎవరు స్పీచ్ వినటానికి ఎవరు తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం కాదు, తెలుగు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? మరి ఇవాళ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీలు అనేక అంశాల్లో పోరాడుతుంది. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా పోరాటం చేస్తుంది. ఇవాళ
అవినీతి ముద్రను మసిబూసి మారేడుకాయ చేసేదను ఇట్లా చేసి మళ్ళీ కాళేశ్వరం మళ్ళీ అదే మేడిగడ్డ ఇప్పటిదాకా దాంట్లో ఒరిగింది ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్లో ఒరిగింది లేదు, కాళేశ్వరంలో ఒరిగింది లేదు. ఎక్కడ ఇంతవరకు ఆధారాలతో ప్రూవ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైతే కరువు వెంటాడుతుందో రైతాంగం అంతా తిరగబడుతుందో ఆ భయం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పట్టుకొని అదే రోజు రైతు ముద్ర వేసుకునేలాగా మేము బోనస్ ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని కేసీఆర్ గారికి పోటీ పడతా ఉన్నాడు. మీరు మీటింగులు పెట్టి పోటీ పడినంత మాత్రాన ఇద్దరు సమానం కాదు అని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి మీరేమనుకుంటారు? మీ అప్పటి కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.